మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామములో మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 102వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినమును బట్టి, ఈ సమయమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన దేవుని యొక్క లేఖనము మనకు బోధిస్తున్న విషయం ఏమిటంటే, దిక్కులేని వారి ప్రార్థన ఆయన నిరాకరింపక ఆ ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మనలో అనేకులు దిక్కులేని వారిగాను, అదేవిధంగా ఏకాకులుగాను, తండ్రి లేని వారిగాను, తల్లి లేని వారిగాను, జనాల్లో లోకస్తులు అంటారు కదా, దిక్కు మొక్కు లేని వారని, అటువంటి వారిగా ఉన్నటువంటి ప్రతి వారు గమనించవలసింది ఏమిటంటే, ఇదిగో ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రియులారా, నాకు ఎవరు లేరే, నేను ఒంటరినే నేను అని నువ్వు బాధపడాల్సిన పని లేదు. కానీ నీవు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలను జరిగించగలిగిన వాడు. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వైపు ఆయన తిరిగేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి, మహోన్నతమైనటువంటి శక్తి మామూలుది కాదు. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో బలమైన కార్యాలు దేవుడు చేయగలిగిన వాడు, దేవుడు జరిగించగలిగిన వాడు, దేవుడు కార్యరూపం దాల్చగలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వైపు ఆయన ఉన్నాడు, మన వైపు ఆయన ఉన్నాడు. మనం కూడా లోకము చేత దేశించబడుతూ ఉన్నాం, లోకము చేత తృణీకరింపబడుతూ ఉన్నాం, లోకము చేత అవమానపరచబడతా ఉన్నాం. లోకస్తులు మనలను మరో విధంగా చూస్తూ ఉన్నారు. కానీ మన ప్రభు అలా లేడు. ఇదిగో మన ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. మన ప్రార్థనలను ఆయన నిరాకరింపడు, ఆయన కాదు అనడు. ఆయన మన ప్రార్థనల ద్వారా అద్భుతమైన కార్యాలను జరిగించగలిగిన దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము భయపడక, దిగులు పడక దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన కార్యాలను మనం చూడగలగాలి. చూడండి, బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా ప్రార్థన ద్వారా జరగనటువంటి కార్యాలు ఏవీ లేవు. ఎన్నో అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో మన అవసరత ఏమిటో, మన అక్కర ఏమిటో ప్రభు సన్నిధిలో, ఆ అవసరతను దేవుని సన్నిధిలో మనం విన్నవించుకోగలిగితే, చెప్పుకోగలిగితే, దేవునికి మన బాధను, మన వ్యధను, మనకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనం ప్రభుని అడగగలిగితే, ఇదిగో ఆయన గొప్ప కార్యాలను జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు
చూసుకునేవారు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, తోడబుట్టిన వారు లేరు, తల్లిదండ్రులు లేరు అనే ప్రతి బిడ్డ దేవుడున్నాడు. దేవుడు చేయగలిగిన వాడు, దేవుడు చూడగలిగిన వాడు, దేవుడు నడిపించగలిగిన వాడు, దేవుడు కార్యాన్ని చేయగలిగిన వాడు. ఇదిగో ఆయన అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ప్రభు చెప్తున్నాడు. అంటే భర్త అనగా భరించేవాడు, బాగోగులు చూచేవాడు, క్షేమస్థితిని చూచేవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబమును పోషించగలిగిన వాడు, కుటుంబాన్ని ఆదరించగలిగిన వాడు, కుటుంబానికి పెద్ద దిక్కు యజమానుడు. ఈరోజు చాలామంది భర్తలు లేని వారు ఉన్నారు. వారికి దేవుడు అంటున్నాడు, నేను వారికి భర్తనై ఉంటాను, వారి బాగోగులు చూస్తాను, వారి అవసరతలు తీరుస్తాను, వారిని ఆదరిస్తాను, నెమ్మదిపరుస్తాను అంటాడు. అదేవిధంగా తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు లేని వారికి కూడా ఆయన తండ్రిగా, తల్లిగా ఆదరించగలిగిన దేవుడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ఆదరించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తల్లి అయిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని తెలియజేసినవాడు. ఎస్, ఆయన మరిచేవాడు కాదు. ఈ రోజున మనం చూస్తున్నాం, పిల్లల్ని కానీ ఏమండి చెట్లలో వేసిపోతున్నారు, గడ్లో వేసిపోతున్నారు, దారి పక్కన వేసిపోతున్నారు, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఆరాధించేటువంటి దేవుడు అలాంటి వాడు కాదు, మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. వారి ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న పెద్ద దిక్కు దేవుడు, నీకున్న పెద్ద ఆదరణ దేవుడు, నీకున్నటువంటి ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు నీ ఎదుట ఉండగా నీకు భయమేలా, నీకు దిగులేలా? దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కరి పట్ల మీ ఘనమైన కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. ప్రభా తండ్రి, ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి పరిస్థితుల యావత్తు నుండి, వారి అక్కర్ల యావత్తు నుండి మీరు విడుదల కలుగచేసి తీర్చండి, బలపరచండి. మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్.